హలో ఫ్రెండ్స్. ఈరోజు జూన్ 8 మరియు 9 కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ క్వెషన్. ఫ్రెంచ్ ఓపెన్ 2026లో పురుషుల సింగిల్స్ మరియు మహిళల సింగిల్స్ టైటిల్‌ను వరుసగా ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి అలెగ్జాండర్ జ్వెరేవ్ మరియు మిర్రా ఆండ్రీవా అండి. ఫ్రెంచ్ ఓపెన్ 2026లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను అలెగ్జాండర్ జ్వెరేవ్ గెలుచుకున్నారండి. ఇది ఆయన కెరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ అండి. ఓపెన్ ఎరాలో ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న తొలి జర్మన్ పురుష క్రీడాకారుడిగా ఆయన నిలిచారండి. మహిళల సింగిల్స్ టైటిల్‌ను మిర్రా ఆండ్రీవా గెలుచుకున్నారండి. ఇది ఆమె కెరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ అండి. 19 సంవత్సరాల 1 నెల వయసులో పారిస్‌లో మహిళల ఛాంపియన్‌గా నిలిచిన అత్యంత పిన్న వయస్కురాలుగా 1992లో మోనికా సెలెస్ తర్వాత ఆమె రికార్డ్ సృష్టించారు. సో, క్వెషన్ ఏంటంటే ఎక్కడ ఫ్రెంచ్ ఓపెన్ 2026లో పురుషుల సింగిల్స్ మరియు మహిళల సింగిల్స్ టైటిల్‌ను వరుసగా ఎవరు గెలుచుకున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అలెగ్జాండర్ జ్వెరేవ్ మరియు మిర్రా ఆండ్రీవా అండి. అలెగ్జాండర్ జ్వెరేవ్‌కు ఆయన కెరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ అండి ఇది. ఓపెన్ ఎరాలో ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న తొలి జర్మన్ పురుష క్రీడాకారుడిగా ఆయన నిలిచారండి. అయితే మహిళల సింగిల్స్ టైటిల్‌ను మిర్రా ఆండ్రీవా గెలుచుకున్నారండి. ఇది కూడా ఆమె కెరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ అండి. అయితే 19 సంవత్సరాల 1 నెల వయసులో పారిస్‌లో మహిళల ఛాంపియన్‌గా నిలిచిన అత్యంత పిన్న వయస్కురాలిగా 1992లో మోనికా సెలెస్ తర్వాత ఆమె రికార్డ్ ఇప్పుడు సృష్టించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ దేశ తదుపరి ప్రధానమంత్రిగా ఎవరిని నామినేట్ చేశారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి హాన్ సియాంగ్ సుక్ అండి. ఆమె నియామకం ఆమోదం పొందితే దక్షిణ కొరియా చరిత్రలో రెండవ మహిళా ప్రధానమంత్రిగా నిలుస్తారండి. అలాగే 20 సంవత్సరాల తర్వాత ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందుతారండి. ప్రస్తుతం ఆమె చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్ల మంత్రిగా సేవలందిస్తున్నారండి అక్కడ. సో, క్వెషన్ ఏంటంటే ఏది? దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరు? లీ జే మ్యూంగ్ ఆ దేశ తదుపరి ప్రధానమంత్రిగా ఎవరిని నామినేట్ చేశారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి హాన్ సియాంగ్ సుక్ అండి. అయితే ఈ నియామకం ఆమోదం పొందితే దక్షిణ కొరియా చరిత్రలో ఎన్నవ మహిళా ప్రధానమంత్రి అండి? రెండవ మహిళా ప్రధానమంత్రిగా నిలుస్తారండి. అలాగే 20 సంవత్సరాల తర్వాత ఈ పదవి చేపట్టిన తొలి మహిళా గుర్తింపుగా పొందుతారండి. అయితే ప్రస్తుతం ఆమె ఏ మంత్రిగా సేవలందిస్తున్నారు అంటే చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలో స్టార్టప్ల మంత్రిగా సేవలందిస్తున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్ 2026 పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భారత్ అండి. ఈ పోటీలు 2026 జూన్ 4 నుండి జూన్ 8 వరకు కొనసాగాయండి. భారత్ మొత్తం 114 పతకాలు సాధించిందండి. అందులో 102 స్వర్ణం, 9 రజతం మరియు 3 కాంస్య పతకాలు ఉన్నాయండి. అయితే ఈ ఛాంపియన్‌షిప్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ఏకా అరేనాలో నిర్వహించబడిందండి. ఓకేనా? పక్కన ఉన్న టేబుల్ చూసుకుంటే టాప్ 3 ఫస్ట్ ఇండియా అండి. 102 గోల్డ్, 9 సిల్వరు, 3 బ్రాంజ్‌తో టోటల్ 114. సెకండ్ ప్లేస్‌లో జపాన్ నిలిచిందండి. మొత్తం 11 పతకాలు సాధించింది. థర్డ్ ప్లేస్‌లో అర్జెంటీనా అండి. మొత్తం 5 సాధించిందండి. సో, క్వెషన్ ఏంటంటే మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్ 2026 పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భారత్ అండి. అయితే ఈ పోటీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించబడ్డాయి అంటే జూన్ 4 నుండి జూన్ 8 వరకు నిర్వహించబడ్డాయండి. అయితే భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది? 114 పతకాలు సాధించిందండి. అందులో 102 స్వర్ణం, 9 రజతం, 3 కాంస్య పతకాలు ఉన్నాయండి. అయితే ఈ ఛాంపియన్‌షిప్ ఎక్కడ నిర్వహించబడిందంటే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ఏకా అరేనాలో నిర్వహించబడిందండి. అయితే పతకాల పట్టికలో టాప్ 3 చూసుకుంటే ఇండియా 114 పతకాలతో మొదటి స్థానంలో ఉందండి. జపాన్ 11 పతకాలతో రెండవ స్థానం. అలాగే అర్జెంటీనా 5 పతకాలతో మూడో స్థానంలో ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకారం సముద్రంలో 355 మీటర్ల లోతులో భారీ సహజ వాయువు నిల్వ ఎక్కడ కనుగొనబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీ విజయపురం 3 అండి. అండమాన్ దీవులు. ఈ అన్వేషణను ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ విజయవంతంగా నిర్వహించిందండి. సహజ వాయువు ఉనికిని 1900 మీటర్ల కంటే ఎక్కువ లోతులో నిర్వహించిన పరీక్షల ద్వారా నిర్ధారించారండి. సో, కేంద్ర మంత్రి ఎవరండి? హర్దీప్ సింగ్ పూరి ప్రకారం సముద్రంలో ఎంత? 355 మీటర్ల లోతులో భారీ సహజ వాయువు నిల్వ ఎక్కడ కనుగొనబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీ విజయపురం 3 అండి. అండమాన్ దీవులు. అయితే ఈ అన్వేషణ ఎవరు చేశారు? ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్
విజయవంతంగా నిర్వహించిందండి. అయితే ఈ సహజ వాయువు ఉనికిని 1900 మీటర్ల కంటే ఎక్కువ లోతులో నిర్వహించిన పరీక్ష ద్వారా నిర్ధారించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. లక్షద్వీప్‌లోని కడ్మత్ ద్వీపం సమీపంలో కనుగొనబడిన సుమారు 1800 సంవత్సరాల పురాతనమైన మరియు పవానోక్లవస్ జాతికి చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద పగడపు నిర్మాణానికి ఏ పేరు పెట్టారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి పొటాటో ప్యాచ్ అండి. ఇది 4250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉందండి. దీని పొడవు 85 మీటర్లు మరియు వెడల్పు 50 మీటర్లండి. బంగాళదుంపను పోలిన స్తంభాకార పెరుగుదల కారణంగా దీనికి పొటాటో ప్యాచ్ అని పేరు పెట్టారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఎక్కడ లక్షద్వీప్‌లోని కడ్మత్ ద్వీపం సమీపంలో కనుగొనబడిన ఎంత సుమారు 1800 సంవత్సరాల పురాతనమైన మరియు పావన్క్లావస్ జాతికి చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద పగడపు నిర్మాణానికి ఏ పేరు పెట్టారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పొటాటో ప్యాచ్ అండి. అయితే ఇది 4250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉందండి. పొడవెంత 85 మీటర్లు, వెడల్పు 50 మీటర్లు. బంగాళదుంపను పోలిన స్తంభాకార పెరుగుదల కారణంగా దీనికి పొటాటో ప్యాచ్ అని పేరు పెట్టారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. డెన్మార్క్ ప్రధానమంత్రిగా వరుసగా 3వసారి ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మెట్టే ఫ్రెడరిక్సన్ అండి. ఆమె 2015 నుండి సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలిగా కొనసాగుతున్నారండి. 41 ఏళ్ల వయసులో ఆమె డెన్మార్క్ చరిత్రలో అత్యంత పిన్న వయస్క ప్రధానమంత్రిగా నిలిచారండి. హెల్లే థోర్నింగ్ స్మిట్ తర్వాత డెన్మార్క్ 2వ మహిళా ప్రధానమంత్రిగా కూడా గుర్తింపు పొందారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఏది డెన్మార్క్ ప్రధానమంత్రిగా వరుసగా ఎన్నోసారి 3వసారి ఎవరు నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మెట్టే ఫ్రెడరిక్సన్ అండి. అయితే ఆమె 2015 నుండి సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలిగా కొనసాగుతున్నారండి. అయితే ఎంత వయసు 41 ఏళ్ల వయసులోనే ఆమె డెన్మార్క్ చరిత్రలో అత్యంత పిన్న వయస్క ప్రధానమంత్రిగా నిలిచారండి. అయితే హెల్లా థోర్నింగ్ స్మిత్ తర్వాత డెన్మార్క్ 2వ మహిళా ప్రధానమంత్రి కూడా గుర్తింపు పొందారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. విశ్వాసాన్ని పునరుద్ధరించడం, మార్పును నిర్వహించడం అనే థీమ్‌తో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 81వ సమావేశానికి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బంగ్లాదేశ్ అండి. ఈ సాధారణ సభ 81వ సమావేశానికి బంగ్లాదేశ్‌కు చెందిన డాక్టర్ ఖలీలూర్ రెహమాన్ అధ్యక్షుడిగా నియమితులయ్యారండి. ప్రస్తుతం ఆయన బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిగా సేవలందిస్తున్నారండి. ఆయన 2026 సెప్టెంబర్ 8న ఒక సంవత్సరం పదవీ కాలానికి బాధ్యతలు స్వీకరిస్తున్నారండి. ప్రస్తుతం 80వ యుఎన్జిఏ అధ్యక్షురాలిగా జర్మనీకి చెందిన అన్నలెనా బేర్బాక్ ఉన్నారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే విశ్వాన్ని పునరుద్ధరించడం, మార్పును నిర్వహించడం అనే థీమ్‌తో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఎన్నవది 81వ సమావేశానికి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బంగ్లాదేశ్ అండి. బంగ్లాదేశ్‌కు చెందిన డాక్టర్ ఖలీలూర్ రహమాన్ అధ్యక్షుడిగా నియమితులయ్యారండి. ప్రస్తుతం ఆయన బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిగా కూడా సేవలందిస్తున్నారు. ఆయన 2026 సెప్టెంబర్ 8న ఒక సంవత్సరం పదవీ కాలానికి బాధ్యతలు స్వీకరిస్తున్నారండి. అయితే ప్రస్తుతం 80వ యుఎన్జిఏ అధ్యక్షురాలుగా ఎవరు జర్మనీకి చెందిన అన్నెలెనా బేర్బాక్ ఉన్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. కకామి గహారాలో జరిగిన అండర్ 18 పురుషుల హాకీ ఆసియా కప్ 2026ను గెలుచుకోవడానికి భారత్ ఏ దేశాన్ని ఓడించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జపాన్ అండి. ఈ విజయంతో భారత్ 3వసారి అండర్ 18 పురుషుల ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుందండి. పాకిస్తాన్ మలేషియాను 3-0 తేడాతో ఓడించి కాంస్య పతకం సాధించిందండి. మహిళల విభాగంలో భారత్ దక్షిణ కొరియాను 3-0 తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుందండి. చైనా మహిళల అండర్ 18 హాకీ ఆసియా కప్ 2026 టైటిల్‌ను జపాన్ ఓడించి గెలుచుకుందండి. ఇది చైనాకు మొత్తంగా 2వ టైటిల్. సో, క్వెషన్ ఏంటంటే కకామి గహారాలో జరిగిన అండర్ 18 పురుషుల హాకీ ఆసియా కప్ 2026ను గెలుచుకోవడానికి భారత్ ఏ దేశాన్ని ఓడించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జపాన్ అండి. ఈ విజయంతో భారత్ 3వసారి అండర్ 18 పురుషుల ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుందండి. అయితే పాకిస్తాన్ మలేషియాను 3-0 తేడాతో ఓడించి కాంస్య పతకం సాధించిందండి. మహిళల విభాగంలో భారత్ దక్షిణ కొరియాను 3-0తో ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుందండి. చైనా మహిళల అండర్ 18 హాకీ ఆసియా కప్ 2026 టైటిల్‌ను జపాన్‌ను ఓడించి గెలుచుకుందండి. ఇది చైనాకు మొత్తం 2వ టైటిల్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. విద్యార్థుల్లో ఏఐ ఆధారిత నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ఇండియా ఏఐ డేటా ల్యాబ్
స్థాపించిన భారతదేశపు తొలి ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చండీగఢ్ యూనివర్సిటీ అండి. ఈ ల్యాబ్‌ను ఇంటెల్ ఇండియా సహకారంతో వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఏర్పాటు చేశారండి. విద్యార్థులకు సిమ్యులేటెడ్ అప్రెంటిస్‌షిప్‌లు మరియు ప్రాక్టికల్ లెర్నింగ్ అవకాశాలను అందించడం ద్వారా అకాడమియా మరియు పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం అండి. సో, క్వెషన్ ఏంటంటే విద్యార్థుల్లో ఏఐ ఆధారిత నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇండియా ఏఐ డేటా ల్యాబ్‌ను స్థాపించిన భారతదేశపు తొలి ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చండీగఢ్ యూనివర్సిటీ అండి. అయితే ఈ ల్యాబ్‌ను ఇంటెల్ ఇండియా సహకారంతో వ్యూహాత్మక భాగస్వామిగా ఏర్పాటు చేశారండి. విద్యార్థులకు సిమ్యులేటెడ్ అప్రెంటిస్‌షిప్‌లు మరియు ప్రాక్టికల్ లెర్నింగ్ అవకాశాలను అందించడం ద్వారా అకాడమియా మరియు పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపిన యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వొకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు అందుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మేజర్ అభిలాష బరక్ అండి. 2022లో భారత సైన్యంలో తొలి మహిళా కాంబాట్ హెలికాప్టర్ పైలట్‌గా అంటే కాంబాట్ ఏవియేటర్‌గా ఆమె చరిత్ర సృష్టించారండి. 2016లో ఈ అవార్డు ప్రారంభమైనప్పటి నుండి ఈ గౌరవాన్ని అందుకున్న మూడవ భారతీయ శాంతి పరిరక్షకురాలిగా ఆమె నిలిచారండి. అయితే ఇంతకుముందు 2019లో మేజర్ సుమన్ గవానీ మరియు 2023లో మేజర్ రాధికా సేన్ ఈ అవార్డును అందుకున్నారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపిన యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వొకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు అందుకున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మేజర్ అభిలాష బారక్ అండి. అయితే 2022 భారత సైన్యంలో తొలి మహిళా కాంబాట్ హెలికాప్టర్ పైలట్‌గా అంటే కాంబాట్ ఏవియేటర్‌గా ఆమె చరిత్ర సృష్టించారండి. 2016లో ఈ అవార్డు ప్రారంభమైనప్పటి నుండి ఈ గౌరవాన్ని అందుకున్న ఎన్నోదండి మూడవ భారతీయ శాంతి పరిరక్షకురాలిగా ఆమె నిలిచారండి. అయితే ఇంతకుముందు 2019లో ఎవరు మేజర్ సుమన్ గవానీ మరియు 2023లో మేజర్ రాధికా సేన్ ఈ అవార్డును అందుకున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ క్వెషన్ అండ్ ఎక్స్‌ప్లనేషన్‌లో దీని గురించి మాట్లాడుకున్నాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మహిళల అండర్ 18 హాకీ ఆసియా కప్ 2026లో భారత్ ఏ పతకాన్ని గెలుచుకుంది మరియు ఏ జట్టును ఓడించింది? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.